రైట్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. సో చాలామంది ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఔత్సాహికులు సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే పాల్గొనడం జరిగింది. తెలుగు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళు సందడి చేయడం జరిగింది. సో కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఫిల్మ్ ఫెస్టివల్ ఏ విధంగా జరుగుతుంది, సో ఇలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా చాలామంది కూడా అమరావతిలో కూడా ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ కింద తీసుకొని వస్తే ఖచ్చితంగా మనం కూడా అక్కడ ఒక వండర్ అయితే సృష్టించవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ అండి. లేదు, మీరు ఫిల్మ్ ఫెస్టివల్ నేను ఆల్మోస్ట్ 1 వీక్ పైన అవుతుందండి వచ్చి. ఎలా జరుగుతుంది ఫిల్మ్ ఫెస్టివల్? చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. వీఆర్ సో హ్యాపీ. సో ఏంటి ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి 1999లో ఒకసారి మనకి హైదరాబాద్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టింది. 2004 నుంచి 2024 వరకు శాశ్వతంగా గోవాలోనే ఇల్లు కంటిన్యూ చేస్తున్నారు. అంటే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఒక మళ్ళీ పునాదిరాలు పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీతో పాటు సో ఇలాంటివన్నీ తీసుకొని వస్తే ఇలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, జనరేషన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కావచ్చు, కొత్త ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. సో మీరు ఎలా భావిస్తున్నారు ఇదంతా చూసిన తర్వాత? మన రాష్ట్రం తెలిసిందే ఏం జరుగుతుంది ఏంటనేది. ఇది రైట్ టైం అండి. ఇది ఇప్పుడు పడే ఏ స్టెప్ అయినా సరే నెక్స్ట్ ఫ్యూచర్ మనకి. ఇప్పుడు ఫర్ సపోజ్ గోవా ఫెస్టివల్ తీసుకోండి. ఇండియా మొత్తం నుంచి అందరూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళు వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రాసెస్లో ఎంత వైబ్ వస్తుందంటే మంచి వైబ్ వస్తుంది. ఇప్పుడు చూసాం మనం తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ ఆదిలాబాద్ నుంచి ఒక వాళ్ళు రిప్రజెంట్ చేశారు నృత్య కార్యక్రమాలు. గోండు ఎంత బాగుంది. అలా ఆంధ్రప్రదేశ్ నుంచి నెక్స్ట్ మనం రేపు సినీ ఫీల్డ్ని కొంచెం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది, ఎవరి గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు ముందు రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు అయి ఉండాలి. నా పర్టికులర్గా నా ఒపీనియన్లో ప్రేమిస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ గోవా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ రాష్ట్రాన్ని. సో వాళ్ళన్నీ తెచ్చుకొని చేసుకుంటున్నారు. అలాగే ఈ సేమ్ పరిస్థితులు మనకు రావాలనేది నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఎంత అవుతుందంటే ఏమవుతుందంటే టూరిజం లోకల్గా అక్కడ ఉన్న మన హెరిటేజ్ కల్చర్ ఉంది, మనకి మంచి కల్చర్ ఉంది. కూచిపూడి అని ఇంకా చాలా ఉన్నాయి మనకి. అవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అవుతుంది మనది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన గవర్నమెంట్స్ కొంచెం కేర్ తీసుకోండి. అంటే కేర్ అంటే ఆల్రెడీ కేరింగ్ ఉంది, నేను కాదనట్లేదు, ఎవరు వచ్చినా ఉంది, కానీ ఇంకా తీసుకోవాలి. మనకి ఇలాంటివి రావాలి, ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనకు రావాలి. ఎందుకంటే తెలుగు సినీ ఫీల్డ్ దాదాపుగా ఇండియాలో టాప్లోనే ఉంది. ఇంకా అలాంటప్పుడు మనకి ప్లాట్ఫామ్స్ లేవు. అన్ని స్టేట్స్ కాదండి, మీకు అన్ని దేశాల నుంచి వస్తున్నాయి. అంతేగా, అంటే తెలుగు సినీ ఫీల్డ్ నుంచి వచ్చింది కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అనేది రాలేదు కదా. తెలుగు సినీ ఫీల్డ్ తీసుకోవాలి, దానికి బడ్జెటా లేకపోతే మంచి ఇష్టం ఉన్న ఆ డిపార్ట్మెంట్కి బాగా దగ్గర ఉన్న వాళ్ళని, వాళ్ళకి ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేసి ఇచ్చాంగా అని కాకుండా పోర్ట్ఫోలియోలు మంచి వాళ్ళకి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేస్తారు, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేస్తారు అని నా అభిప్రాయం అండి.